మహాజ్ఞాని తపస్సంపన్నుడు అయిన వ్యాసుడు ఒకరోజు తన శిష్యులతో కలిసి భిక్షాటన కోసం కాశీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళాడు. శివుడు వ్యాసుడి సహనాన్ని పరీక్షించాలి అనుకుని వ్యాసుడికి ఎక్కడా భిక్ష దొరకకుండా చేశాడు. అలా వ్యాసుడు తన శిష్యులతో కలిసి 2-3 రోజుల పాటు కాశీ అంతా తిరిగినా కూడా ఎక్కడా వారికి ఒక్క మెతుకు కూడా దొరకలేదు. దాంతో 4వ రోజు వ్యాసుడు ఆయన శిష్యులు వేరువేరు దిశల్లో భిక్షాటనకి వెళ్లారు. కానీ శివుడి ప్రభావం వల్ల శుభకార్యాలు జరిగిన చోట కూడా వారికి భోజనం లభించలేదు. తన శిష్యుల ఆకలి బాధని చూసి తట్టుకోలేక ఆగ్రహించిన వ్యాసుడు కాశీ మహాక్షేత్రాన్ని శపించడానికి సిద్ధమవుతూ ఉండగా పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పార్వతీదేవి స్వయంగా ఆహారాన్ని తీసుకొచ్చి వ్యాసుడికి అందించింది. పార్వతీదేవి జరిగిన విషయాన్ని వ్యాసుడికి చెప్పి నేటి నుండి కాశీలో నిత్యం అన్నదానం జరుగుతూ కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరి ఆకలి తీర్చుతూ అన్నపూర్ణేశ్వరిగా పిలువబడుతుందని పార్వతీదేవి వ్యాసుడికి మాట ఇచ్చింది.